ఆచరించాలని అభిప్రాయం ఉంది, కానీ ఎందుకు అధర్మం ఆచరిస్తున్నాడు వాడు అని ప్రశ్న చేసినాడు. ఇది నిజంగా చాలా అద్భుతమైన ప్రశ్న అండి. నేను అధ్యాయం చివరి అడిగినటువంటిది. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష. కృష్ణ, మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు? పాపం తప్పుని తెలుసు కదా, చెప్పండి. తప్పుని తెలుసు కూడా పాపం ఎందుకు ఆచరిస్తున్నాడని ఒక చక్కని ప్రశ్న అడిగాడండి. ఇది నిజంగా అందరూ అడగదగినటువంటి ప్రశ్న. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పౌరుష అనిచ్చన్. అనిచ్చన్, హి హాస్ నో ఐడియా టు కమిట్ సిన్, బట్ వై ఈజ్ హి కమిటింగ్ సిన్? అదండి, పాపం చేయాలని లేదు వాడికి, మరి ఎందుకు పాపం చేస్తున్నాడు? అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పౌరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివకి నియోజిత. బలాత్కారంగా చేస్తున్నాడు. దీనికి కారణం కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పారు. ఏమిటి తెలుసునండి? పూర్వకాలపు యొక్క సంస్కారం వాళ్ళని బలవంతంగా లాగి వెనక్కి లాగేస్తున్నదని చెప్పేస్తున్నాడు. చూడండి, పూర్వజన్మ దుస్సంస్కారం. ఏమిటా సంస్కారములు? చూడండి, కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. వైరి, శత్రువు. అది జీవునికి శత్రువులు బయట మాట దేవుడికి ఎరికారు, లోపలే శత్రువులు ఉన్నారు. చూడండి, ఈ లోపల శత్రువులు జయించలవాడు. అందుచేత వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ డౌన్ ఫాల్. హిరణ్యకశిపుడు ఎంత గొప్ప చక్రవర్తి అండి, ఏం లాభం చెప్పండి, ఇంద్రియములు జయించలేకపోయినాడు. రావణాసుడు ఎంత గొప్ప చక్రవర్తి అయినప్పటికీ చూడండి, ఇంద్రియములకు దాసుడైపోయినాడు, కామానికి దాసుడైపోయినాడు. ఆఖరికి ఏమైపోయింది? బూడిదలో కలిసిపోయినాడు. చూడండి, 10 తలలు ఉన్నప్పటికీ కూడా రావణాసుడికి ఉపయోగం లేకుండా మట్టిలో కలిసిపోయినాడు. చూచారు, ఆ హృదయం అనేది పుచ్చిపోయిందండి, హృదయం అనేది కలుషితం అయిపోయింది. అదే చూచారా, సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం చెప్తున్నాను. రావణాసురుని గురించిన ఒక వాక్యం అన్నది. కవీశ్వరుడు ఎట్లా వర్ణించినాడో చూడండి. రావణాసురుడు సామాన్యుడు కాదు. జాతో బ్రహ్మకులే, బ్రహ్మదేవుని వంశంలో పుట్టాడండి. ఎవరు? రావణాసురుడు. వారి వంశం ఎంత గంభీరంగా వర్ణిస్తున్నాడు చూడండి. జాతో బ్రహ్మకులే అగ్రజో ధనపతి. రావణాసురుడు అన్నగారు ఎవరో తెలిసిన? కుబేరుడు. కుబేరుడు అంటే ఎవరో తెలుసండి? యూనివర్సల్ రిజర్వ్ బ్యాంక్ సూపరింటెండెంట్ అండి ఆయన. ఈ విశ్వంలో ఉన్న బంగారం అంతా వారి దగ్గరే ఉందండి. చూసారా, కావాల్సి. అందుచేత తమ్ముడైనటువంటి రావణాసుడికి ఇష్టం వచ్చిన డబ్బు ఇచ్చేశాడు, తీసుకోవయ్యా అనుభవించు. ఈయన ఏం చేస్తాడో బంగారం అంతా రోడ్ల మీద పూసుకున్నాడండి. లంకా పట్టణంలో మనం తారు పూయటం లేదండి, అట్లా పూసి పారేశాడు. ఎవడు? రావడం. అన్నగారు కుబేరుడు. చూడండి వంశం ఎంత గంభీరంగా ఉందో. జాతో బ్రహ్మకులే అగ్రజో ధనపతి కుంభకర్ణానుజో. తమ్ముడు కుంభకర్ణుడు. చూడు, కుంభకర్ణుడు అంటే ఒక కాలుతో తనుతంటే 5 ఏనుగులు పడతాయండి కింద, అంత బలం కలవాడేది. పుత్ర శక్రజిత. చూడండి, కుమారుడు ఎట్లా పుట్టాడు తెలుసిన? శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుని జయించిన వాడండి. ఇంద్రజిత్. ఇంద్రజిత్ అనే కుమారుడు పుట్టాడండి. ఎంత బలిష్ఠుడు చూడండి. పుత్ర శక్రజిత స్వయం దశశిరా. ఇక ఆయన గారికి 10 తలలు ఉన్నాయండి. గురువు గారు శిష్యుడికి రామాయణం చెప్తున్నాడండి. రామాయణం చెప్తే సరిగ్గా రావణాసురుడి ఘట్టం వచ్చిందండి. శిష్యుడు చెప్తున్నాడు, గురై నాయన, రావణాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు, ఆయనకి 10 తలలు ఉన్నాయి అన్నాడండి గురువు గారు. వెంటనే శిష్యుడికి ఒక సందేహం వచ్చిందండి. గురువు గారు, మనందరికీ ఒక తల ఉంటే చలికాలం జలుబు చేస్తే చీదలేక చస్తున్నాం కదా, మరి రావణాసుడికి జలుబు చేస్తే ఎట్లా అని అడిగాడండి. గురువు చెప్పాడు, 20 చేతులు ఉన్నాయి, చీదుకుంటాడులేండి అన్నాడు. ఈ కాలంలో ఇటువంటి ప్రశ్నలు వస్తాయండి. స్వయం దశశిరా, 10 తలలు. స్వేచ్ఛకామచరో రథస్వ విజయీ మధ్యే సముద్రం గృహం. ఇష్టం వచ్చిన రూపాన్ని తీసుకోగలడు, గ్రహించగలడు. చూడు, ఇన్ని సిద్ధులు ఉన్నప్పటికీ చూడు, సర్వం నిష్ఫలితం తథైవ విధిన దైవే బలే దుర్బలే. క్యారెక్టర్ లేదు, చరిత్ర హీనంగా ఉంది. అందుచేత ఇన్ని శక్తులు ఉన్నప్పటికీ డౌన్ ఫాల్, కింద పడిపోయినాడు, మట్టిలో కలిసిపోయినాడు. చూడు, కనుక మనని రక్షించేది ఏమిటంటే మన క్యారెక్టర్, మన మొరాలిటీ, మన యొక్క చరిత్ర, మన యొక్క నిర్మల మనస్సు. అది లేకుండా తక్కిన ఎన్ని సంపదలున్నా, ఎన్ని ఉన్నప్పటికీ ఈ ప్రపంచంలో రాణించడండి అది. ఆనాడు హిరణ్యకశిపుడిని ప్రహ్లాదుడట నిలదీసి అడిగినాడు, మీకు తెలుసు కదండి. నాన్నగారు, లోకములన్నీయున్ గడియలో నజయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రులారూరన్, ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర. ఎంత చక్కగా బోధించాడు. నాన్న, నువ్వు లోకాలన్నీ జయించేసావు, ఏమి లాభం? నీ ఇంద్రియములనేటువంటి శత్రువులు నీ హృదయంలోనే ఉన్నారు, వారిని జయించలేదే, బయట శత్రువులందరినీ జయించినావు అని చెప్పి నిలదీసి అడిగాడండి. అది కనుక ప్రతివారు ఎంత గొప్పవారైనప్పటికీ ఈ అరి షట్ అంటే 6 మంది శత్రువులు ఉన్నారు. ఎవరు చెప్పండి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ శత్రువుల దగ్గర ఉంటే ఇక మానవుడికి శాంతి ఎక్కడ వస్తుంది? కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ నిన్నటి దినం ఏం చెప్పినారంటే, నాయన అర్జున,
ఓ ప్రశ్న అడుగుతాడు చూడండి అర్జునుడు, దాన్ని పురస్కరించుకుని చెప్తున్నారు. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. బలాత్కారంగా మానవుడు పాపం చేస్తున్నాడు. కారణం ఏమిటి? కారణం ఇప్పుడు కారణం కాదని అనేక జన్మల నుంచి ఈ పాడు వాసనలు అలవాట్లు వస్తున్నాయండి. ఇది సరే. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం. కామ క్రోధ ఇవన్నీ కూడా అనేక జన్మల నుంచి పరంపరగా వస్తున్నాయండి. అది కొందరికి పుట్టుకతోనే ఈ పాడు గుణాలు వస్తాయండి. సరే, మంచి గుణాలు వస్తాయి, ఎందుకంటే పూర్వజన్మ మంచి సంస్కారం. చూడండి, మీరు ముమ్మిడివరం వెళ్ళి చూడండి, ఇదివరకు బాలయోగ్యారు పుట్టుకతోనే చిన్నప్పుడే చక్కగా యోగాభ్యాసం చేస్తున్నారంటే ఎవరు నేర్పారు చెప్పండి? ఏదైనా పుస్తకాలు చదివారా? ఒక గురువు గారు నేర్పారా? లేదు కదా. ఆ యోగాభ్యాసం ఎక్కడి నుంచి వచ్చింది వారికి? తత్రతం బుద్ధి సోమ్యోగం లభతే పౌర్వదైహికం. అది పూర్వజన్మ, అది మంచి సంస్కారం. కొందరికి పుట్టుకతోనే పాడు సంస్కారములు, పాడు అలవాట్లు వస్తాయండి. అది